ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం మొదటి దినవృత్తాంత గ్రంథం తర్వాత కొనసాగుతుంది. ప్రారంభంలో హెబ్రూలో ఇవి ఒకే పుస్తకంలో ఉన్నప్పటికీ వీటిని సెప్టుజెంట్ కాలంలో విభజించారు. మనం ఈ విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, గుర్తిస్తారని మళ్ళీ ఈ విషయాలు చెప్తా ఉన్నాను. హెబ్రూ గ్రంథంలో ఇవన్నీ ఒకే పుస్తకంలో ఉండేవి. మొదట 2వ దినవృత్తాంత గ్రంథం పాత నిబంధన చారిత్రక గ్రంథాల్లో ఒక గ్రంథం. పంచకాండాలు, యెహోషువ, న్యాయాధిపతులు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, రూతు, ఇవన్నీ కూడా చారిత్రక గ్రంథాలే. వాటితో పాటు దినవృత్తాంతాల 2వ గ్రంథం కూడా ఒక చారిత్రక గ్రంథం. దేవుని యొక్క ప్రజల చరిత్రను వివరించడానికి దేవుడు ఈ గ్రంథాలను మనకిచ్చారు. దేవుని యొక్క ప్రణాళికను అనుసరించి దేవుడు అబ్రహాము కుటుంబం ద్వారా, ఆ వంశం ద్వారా దేవుడు సమస్త మానవాళిని విమోచించి శాశ్వతమైన పరిష్కారాన్ని పాపానికి దేవుడు యేసుక్రీస్తునందు అనుగ్రహిస్తున్నారు. అందుకొరకు దేవుడు అబ్రహాంను ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు. ఆ వంశం ద్వారా దేవుడు మానవాళికి పాత నిబంధనను, ఆ వంశం ద్వారా భవిష్యత్ యొక్క రక్షణ ప్రణాళికను దేవుడు అందించారు. ఈ క్రమంలో వారికి రాజులను ఇచ్చారు. రాజుల పరిపాలనను పరిచయం చేయడానికి రాజులను, దేవాలయపు ఆరాధనను ఇచ్చారు. మనము గ్రంథం చదువుతున్నప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో దావీదు మహారాజు అవ్వడం, దావీదు యెరూషలేమును కేంద్రంగా రాజధానిగా చేసుకుని పరిపాలించడం, అక్కడే ఆత్మ సంబంధమైన కేంద్రంగా లేదా మత కేంద్రంగా ఇశ్రాయేలులకు రాజధానిని ఆత్మ సంబంధమైన కేంద్రంగా యెరూషలేమును ఏర్పాటు చేయడం మనం చూసాం. దేవుని ప్రజల యొక్క చరిత్రలో పరిపాలన, ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైంది. రెండింటినీ విడదీయలేం. రాజుల పాలన, దేవుని ఆలయ నిర్మాణం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం ప్రారంభంలో ఆలయం నిర్మించబడుతుంది, ముగింపులో ఆలయం కూల్చబడుతుంది. కూలిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి వస్తే తిరిగి కట్టబడదనే ప్రవచనాలు ఉన్నాయి. వారి నిరీక్షణకు ఆధారంగా దేవుడు ఈ గ్రంథాన్ని రాయించారనమాట. దేవుని ఆలయం పునర్నిర్మించడం ద్వారా దేవుని ప్రసన్నతను ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో పునరుద్ధరింపబడి యెరూషలేం ప్రాంతంలో వారు నివసించాలనేది దేవుని యొక్క చిత్తం. అలా నివసించడం ద్వారా యేసు ప్రభు ద్వారా రాబోయే కాలంలో వాళ్ళు శాశ్వతమైన నిబంధనలోనికి, శాశ్వతమైన మందిరము, ఆరాధనలోనికి ప్రజలు వస్తారనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికను ఎరిగిన మనము రాజుల గ్రంథాలు, దినవృత్తాంత గ్రంథాలు ఇశ్రాయేలీల యొక్క లేదా యూదుల యొక్క పునరుద్ధరణ లేకపోతే పునర్నిర్మాణం అనే ఆలోచనతో ఈ గ్రంథాన్ని చదువుతాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలుపై రాజైన సొలొమోను పరిపాలనతో 2వ దినవృత్తాంత గ్రంథం ప్రారంభమవుతుంది. ఈ గ్రంథాన్ని బబులోను చెరలో ఉన్న యూదులు పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞతో విడుదల పొంది ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను పరిపాలించేవాడిని, యెరూషలేములో తనకు మందిరం తిరిగి కట్టించుకుంటారనే వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనంలో ఉన్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి వచ్చి దేవాలయాన్ని పునర్నిర్మిస్తారనమాట. పోల్చబడిన చోటే మరలా తిరిగి కట్టబడుతుంది అనే మాటలు కూడా మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయంలో, అంటే ఈ గ్రంథం యొక్క చివరిలో మనం చూస్తాం అన్నమాట. యాజకుడైన యజ్రాను శాస్త్రి అని కూడా అంటారు. యాజకుడైన యజ్రా లేదా శాస్త్రి అయిన యజ్రా ఈ గ్రంథం రాశారు అనడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ యజ్రా రాసి ఉండొచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట. కాబట్టి యజ్రా ఈ గ్రంథాన్ని, మొదటి గ్రంథాన్ని కూడా రాసి ఉంటాడు అనేది
పండితుల యొక్క అభిప్రాయం రాసి ఉండొచ్చు, రాసే అవకాశం ఉంది. శాస్త్రి మరియు యాజకుడైన ఎజ్రాని ఎన్నుకోవడం ద్వారా దేవాలయ దృక్పథంతో ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. దేవాలయ దృక్పథం అంటే ప్రారంభంలో దేవాలయం ఉంటుంది, చివరిలో దేవాలయం కూలిపోతుంది, మరలా దేవాలయం తిరిగి కట్టబడుతుంది అనే ఉద్దేశంతో ఈ గ్రంథం రాయడం జరిగింది. ఎజ్రా ప్రారంభం రెండవ దినవృత్తాంతాల గ్రంథం యొక్క ముగింపులో ఉన్న, అంటే ఎజ్రా గ్రంథం ప్రారంభము దినవృత్తాంతాల గ్రంథం యొక్క ముగింపు ఒకేలా ఉంటాయన్నమాట అండి. ఉదాహరణకు లోకాసు వార్త ముగింపు అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క ప్రారంభం కనెక్ట్ అయి ఉన్నట్లు ఉంటాయన్నమాట అండి. ఎక్కడ ముగించాడో అక్కడి నుంచి రాసినట్లుగా ఉంటుంది లోక. అలాగే రెండో దినవృత్తాంతాల గ్రంథం ఎక్కడ ముగించాడో ఎజ్రా గ్రంథం అక్కడే ప్రారంభించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఎజ్రా రాసి ఉండొచ్చు అనేది బలంగా పండితులందరూ నమ్ముతారు. ఏదేమైనప్పటికీ ఈ రెండు పుస్తకాలని దేవుడు రాయించారు, ఒక లేఖకుడిని ఉపయోగించుకున్నారు అనేది మనం గ్రహించాలి. లోకవార్త, అపోస్తుల కార్య గ్రంథాలు రాసిన, దినవృత్తాంతాల్లో రెండో గ్రంథం, ఎజ్రా గ్రంథం రాసిన, ఏ గ్రంథం రాసినా దేవుడు రచించారు. అంటే దేవుడు వారికి జ్ఞానం ఇవ్వడంతో, దేవుని ఆత్మ వారిని నడిపించడంతో వారు రాశారు అనేది మనం గ్రహించాలి. ఎవరు రాశారు అనే దానికంటే దేవుడు రాయించారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వారు తమ కళాలను ఉపయోగించి లేఖికులుగా వారు లిఖించారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా రాజైన సొలొమోను రాజు అవడం, ఆయన రాజు అయిన తర్వాత పరిపాలన ప్రారంభించి ముఖ్యంగా ఆయన చేపట్టిన కార్యక్రమంలో ప్రధానమైనది ఆలయ నిర్మాణం. మనం పూర్వమే ఈ విషయాన్ని రాజుల గ్రంథంలో మనం చూసాం, రాజుల మొదటి గ్రంథంలో చూసాం, రెండో గ్రంథంలో కూడా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఇవే విషయాలు నేర్చుకుంటాం. కానీ అక్కడ రాజకీయ కోణంలో, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కొన్ని విషయాలను చూస్తే, ఇక్కడ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఆత్మ సంబంధమైన దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఇక్కడ చరిత్ర చెప్పడం మనం, లేకపోతే రాయడం మనం చూస్తాం అన్నమాట. దినవృత్తాంతాల రెండో గ్రంథం 2వ అధ్యాయము 7వ అధ్యాయం మధ్యలో సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించిన విధానం, దేవుడు ఆలయాన్ని మహిమతో నింపిన విధానం, వీటన్నిటిని మనం చూస్తాం అన్నమాట. వివరంగా చాలా వివరంగా ఉంటాయి. సొలొమోను యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. 2వ గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 42 వచనాల మధ్య దేవుని కృప కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని మహిమ ఆ ప్రాంతంలో ఉంటుందనే విషయం అందరూ గ్రహించాలని దాని కొరకు ఆయన ప్రార్థించడం మనం చూస్తాం అన్నమాట. దేవుని యొక్క మహిమ అంటే దేవుని యొక్క ఉనికిని, ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రభావాన్ని ఆ ప్రాంతంలో దేవుడు ఉంచాడు అనే విషయాన్ని వాళ్ళందరూ గుర్తించడం కొరకు దేవుడు నిర్గమాకాండం 40వ అధ్యాయంలోను, లేవ్యాకాండం 9-10 అధ్యాయాల్లోను, అలాగే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయంలోను దేవుడు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. తన మహిమతో ఆలయాన్ని నింపుతాడు అనమాట. అది దేని గురించి అంటే దేవుడు ఆ ప్రాంతంలో నివసిస్తాడో, దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, ఆ ప్రజల పట్ల దేవుడు శ్రద్ధ వహించాడు, వారికి తోడుగా ఉన్నారనే దానికి సూచనగా ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కనపరుస్తూ ఉంటారు. దేవుడు సొలొమోను పట్ల, ఆయన పరిపాలనలో ఉన్న ప్రజల పట్ల, ఆ దేవాలయం పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో ఈ కుటుంబం ద్వారా ఈ ఆలయం దగ్గర ఒక శాశ్వతమైన నిబంధన జరగబోతుంది అనే విషయాన్ని దేవుడు ఇశ్రాయేలుకు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు అనమాట. సొలొమోను యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యోధా ప్రజలు తప్పిపోతే దేవుడు మరలా వారిని తిరిగి తీసుకుని వస్తాడు అనే మాటలు మనం చూస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల, యెహోవా దేవుని ప్రజలు, లేకపోతే ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ అంటే ఎల్ అంటే దేవుడు, ఇశ్రాయేలు అనే దానికి చివరి ఎల్ అంటే దేవుడు అని అర్థం అనమాట. అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు. యెరూషలేం యా అనేది కూడా దేవుని పేరు పెట్టబడిన పట్టణం. అలాగా దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, దేవుని నామం పెట్టబడిన మందసం,
ఆలయం, పట్టణం ఇలాగా ప్రత్యేకతను సంతరించుకున్నాయన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఈ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించినప్పుడు వారు తమను తాము మేము ఏదో సంథింగ్ అనుకుని వాళ్ళ దేవుని విడిచిపెట్టినప్పుడు దేవుని కంటే మేము బెటర్, దేవుని కంటే మాకు వేరే మంచి చాయిస్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు తమను తాము హెచ్చించుకుంటారనమాట. హెచ్చించుకున్నప్పుడు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి మరలా వాస్తవిక స్థితి ఎరిగి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నన్ను వెదకి తమ చెడు మార్గం అని విడిచిన ఎడల ఆకాశం నుండి, ఎక్కడి నుండి అంటే ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు అనేది పాత నిబంధన ప్రజల యొక్క నిరీక్షణ, విశ్వాసం, వారి నమ్మకం అనమాట. ఆకాశం నుండి అగ్నిగంధకాలు కుమ్మరించాడన్నా, ఆకాశం నుండి మన్నాను కుమ్మరించాడన్నా, వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆకాశం ముందు ఉన్నాడు అనేది. ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచదును. అది పాడైపోయింది అనమాట, హెల్దీగా లేదు. మళ్ళా దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు అనమాట, తిరిగి బాగు చేస్తాడు. 15వ వచనం, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. దేవుని కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నాయంటాడు పేతురు పత్రికలో, కీర్తన గ్రంథం 34వ కీర్తనలో. ఎక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. సొలొమోను ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన, ఆ ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, ఆ చెవులు దానిని ఆలకిస్తాయన్నమాట. దేవుని యొక్క చెవులు ఆయన వింటాడు. ప్రజలు మొరపెట్టుకుంటే వినకుండా నిర్లక్ష్య పెట్టేంత కఠినుడు కాదు దేవుడు. వారు తగ్గించుకోవాలి, చెడు మార్గాలను విడిచిపెట్టాలి, క్షమాహృదయంతో పశ్చాత్తాపంతో దేవుని దగ్గర రావాలి. మేము స్వస్థపడాలని, నా పరిస్థితి బాగాలేదని గుర్తించినప్పుడు దేవుడు ప్రార్థన చేస్తే విని కనుదృష్టి నిలిపి తన చెవులు వాడి యొక్క ప్రార్థనను ఆలకించేటట్లుగా దేవుడు మరలా తగిన చర్యలు తీసుకుంటాడు అనమాట. ఆలకించి తగిన చర్యలు తీసుకుంటాడు. దేవప్రాంతాల గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఈ మాటలు ఎందుకు అంటున్నాడు అంటే, రాబోయే ప్రజలు మరలా తిరిగి వచ్చి యోధా లేకపోతే ఇశ్రాయేలు పునరుద్ధరింపబడడం కొరకు దేవాలయాన్ని నిర్మించాలి. మనం ముందుగానే చెప్పుకున్నాం, ఇశ్రాయేలు యొక్క జీవితం వారి యొక్క ఆరాధనతో ముడిపడి ఉంది, వారి యొక్క దేవునితో ముడిపడి ఉంది, వారి దేవునితో చేసుకున్న నిబంధనతో ముడిపడి ఉంది. ఏదో ప్రజలంటే ప్రజలు దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు, దేవునితో ఎడబాయని సంబంధాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నారు. నిబంధనలో స్థిరమైన నమ్మకమైన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. నమ్మకమైన ప్రజలుగా ఉండాలి, టచ్ మీ నాట్ లాగా అంటి అంటున్నట్టుగా ఉండాలని దేవుడు ఆశించలేదు. దేవునికి కావాల్సింది ఒక గాఢమైన ప్రేమ, లేకపోతే దేవుని పిల్లలు ఆయన మీద ఆధారపడి బ్రతకడం, తన పిల్లలు ఆయన మీద ఆధారపడి బ్రతకడం అనేది దేవుడు కోరుకుంటా ఉన్నారు. తన మీదే ఆధారపడాలన్నమాట. అందుకని మన దేవుడు జలస్ గాడ్ అంటారు. జలస్ గాడ్ అంటే అర్థం ఏంటంటే, తన పిల్లలు వేరెవరిని చూడకూడదు, తన పిల్లలు వేరెవరి మీద ఆధారపడకూడదు. వేరే వారి మీద ఆధారపడడానికి వేరే ఆధారం ఉందంటే లేదు, ఆధారం ఉందనుకుని మోసపోతా ఉన్నారనమాట. కాబట్టి అలాగా ప్రజలు మోసపోకుండా తన మీద ఆధారపడి బ్రతకాలనుకుంటున్నారు. వాళ్ళు మోసపోతే, చెరకు వెళ్ళిపోతే, 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తారంటే, తిరిగి వారు వస్తే ప్రార్థిస్తే వారి మీద తన కనుదృష్టి నిలిపి వారి ప్రార్థనలు ఆలకించి వారిని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాడు. ఇది రాబోతున్న ప్రజలకు. ఎజ్రాతో గాని జెరుబ్బాబెలుతో వచ్చారు, ఎజ్రాతో వచ్చారు, తర్వాత నెహెమ్యాతో కూడా వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారనంటే, దేవాలయాన్ని నిర్మించిన వారు ఒకరు, దేవాలయ సమస్త ఆరాధనల్ని నిర్మించిన వారు ఒకరు, తర్వాత యెరూషలేము యొక్క గోడలను పునర్నిర్మించిన వాడు నెహెమ్యా అన్నమాట. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా దేవాలయాన్ని ఆధారం చేసుకునే వారు తిరిగి వచ్చి దేవాలయాన్ని లేకపోతే తమ జాతిని పునరుద్ధరించారనమాట. కాబట్టి తిరిగి వచ్చే వాళ్ళు మరలా తిరిగి వస్తే దేవాలయాన్ని కడతారు, లేకపోతే తిరిగి ఆ జాతి పునరుద్ధరింపబడతాది అనేది సొలొమోను ప్రార్థనలో మనం చూస్తాం అనమాట. అందుకనే సొలొమోను యొక్క పరిపాలన అనేది 1 నుండి 9 అధ్యాయాల వరకు చాలా వివరంగా మనకి చూపిస్తాడనమాట. నా పేరు 7వ అధ్యాయం 16 నుండి, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా
నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉండదు. దాని మీదే ఉంటదంటే ప్రజలు ఎప్పుడైతే దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటారో ఆలయం మీద దేవుని మనసు ఉంటుంది. ఆలయాన్ని, ఆ ప్రజల్ని, ఆలయం దగ్గరికి వచ్చి ఆరాధించే ప్రజల్ని దేవుడు గౌరవిస్తారు, వారితో సంబంధం కలుపుకుంటారు. ఎప్పుడైతే ప్రజలు దేవుని మీద మనసు పెట్టలేదో కేవలం ఆర్టిఫిషియల్ వచ్చి బలులు అర్పిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, పెదాలతో ఆరాధిస్తున్నారు, అప్పుడు హృదయంలో చోటు లేని కారణంగా దేవుడు వారిని ఆ దేవాలయాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. నెబ్బుకద్నెజరు వచ్చి దాన్ని కూల్చేశాడు అనమాట. మరలా తిరిగి వచ్చినప్పుడు నిత్యముగా ఉంటదనమాట ఆయన మనసు. నేను కోరుకున్నాను పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టి నా మనసును నిత్యము దాని మీద ఉండను. అంటే భవిష్యత్తులో వీళ్ళు వస్తారు, వచ్చేవాళ్ళు చదువుకోవడానికి ఎజరా ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. వచ్చేవాళ్ళు ప్రోత్సహింపబడి దేవాలయాన్ని పునర్నిర్మించడానికి, తమ జీవితాలు మరలా తిరిగి దేవుని దగ్గరగా పట్టుకోవడానికే ఎజరా ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. కాబట్టి సొలొమోను ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాల్ని 7వ అధ్యాయంలో వివరంగా రాస్తాడనమాట. 17వ వచనం మనం చదువుతుంటే, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నాకు అనుకూలంగా నడిస్తే నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటి ప్రకారం చేసి, ముందుగానే చదువుకున్నాం గడిచిన వారం రాజుల యొక్క లక్షణాలు అలాగ ఉండాలని. నీకు ఆజ్ఞాపించినది అంతటి ప్రకారం చేసి నా కట్టడలను న్యాయవిధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలును ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకు ఉండకపోవడని, అంటే నీ సంతతిలో వాడు ఒకడు ఉండకపోవడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనంను స్థిరపరచదను. ఇదనమాట అండి వాళ్ళు ఎదురు చూస్తుంది. రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాడు దేవుడు, దావీదు సంతానం నుండి ఒక స్థిరమైన రాజు రాబోతున్నాడు అనేది ఎదురు చూస్తారనమాట. కాబట్టి దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 9వ అధ్యాయం 31 వరకు సొలొమోను రాజుగా పట్టాభిషేకం పొందడం, పట్టాభిషేక్తుడు అవడం, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయడం, దేవుడు ఆయనకు సహాయంగా ఉండి జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతని, సమస్తాన్ని అనుగ్రహించడం, రాజు యెరూషలేములో యెహోవాకు మహాద్భుతమైన మందిరాన్ని నిర్మించడం, ప్రజలు దాని ద్వారా ఎంతో సంతోషించారు, దేవుడు కూడా మహిమ పొందాడు. 2వ దినవృత్తాంతాలలో 7వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నప్పుడు, రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడయ్యాను, అన్నింటిలో అధికుడయ్యాడు అనమాట. 9వ అధ్యాయం 2వ వచనంలో దేవుని జ్ఞానంతో నిండిన సొలొమోను పరిపాలన ఆయన బోధలో వినడానికి అక్కడి నుంచి వచ్చేవారనమాట. అయితే మనకి గ్రంథం ఏం చెప్తుందంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అని యేసు ప్రభు వారిని గురించి మనం చదువుతాం అనమాట. అంటే రాబోయే కాలంలో ఎంతకు మించిన దేవాలయం యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా నిర్మింపబడబోతుంది అనేది, అందుకే తిరిగి వచ్చారు యూదులు. అంతకు మించిన బోధలో, అంతకు మించిన జ్ఞానం, అంతకు మించిన గొప్ప తీర్పులు, అంతకు మించిన ఘనమైన కార్యాలు సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు కనపరుస్తాడని మనం భవిష్యత్తులో చూస్తాం అన్నమాట. వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి నిరీక్షణ ఏమై ఉన్నదని అంటే, రాబోయే మెషియా, రాబోయే దావీదు సంతతిలో నుండి రాబోయే గొప్ప రాజు కొరకు ఎదురు చూస్తూ ఆ దేవాలయం నిర్మించుకుని అక్కడ వాళ్ళు తమ ఆరాధన కార్యక్రమాలు వాటన్నింటినీ కొనసాగిస్తారన్నమాట. సొలొమోను యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూసినట్లయితే, సొలొమోను కనపరిచిన తీర్పుల్లో న్యాయం ఉంది. ప్రజల కోసం న్యాయమైన నిర్ణయాలు చేసేవాడు అనమాట. న్యాయమైన నిర్ణయాలు, ఎక్కడ పక్షపాతం ఉండదు. జ్ఞానయుక్తమైన మంచి పరిపాలన అందించేవాడంటే ఆయన నాయకత్వం ప్రజల జీవితాల్లో సమాధానాన్ని, నెమ్మదిని, శాంతిని, ప్రజలకు శ్రేయస్సుని తీసుకొచ్చిందనమాట. అంటే జ్ఞానయుక్తమైన పరిపాలన. దేవుని జ్ఞానంతో నిండిన సొలొమోను ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ప్రభావాన్ని కనపరచగలిగాడు. ఈ విషయాన్ని మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం నుండి చూస్తాం. షాబాదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు 9వ అధ్యాయం 12వ వచనంలో ఘోరమైన ప్రశ్నల చేత సొలొమోన్ని శోధించాలని వచ్చిందంటే, అంటే చాలా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట అండి. ఆమెకు కొన్ని థియలాజికల్ గా, కొన్ని ఎవరు చెప్పలేనంత చిక్కుముళ్ళు కలిగిన ప్రశ్నలు ఆమెకున్నాయన్నమాట అండి. అటువంటి క్రిటికల్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సొలొమోను సమాధానం ఇచ్చాడు. ఘోరమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవాలని కోరి
మిక్కిలి గొప్ప పరివారం వెంట పెట్టుకుని గంధవర్గములను, విస్తారము, బంగారమును, రత్నములను ఒంట్ల మీద ఎక్కించుకుని ఎరుషలేముకి వచ్చింది అనమాట. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులోని విషయాలన్నింటిని గురించి ఆయనతో మాట్లాడింది అనమాట. శాబాదేశపు రాణి అన్న రాజైన సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చిందని మొదటి రోజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు, భూదిగంతం నుండి అంటే శాబాదేశపు రాణి అటమోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ అని అనమాట. అంటే భూమి సరిగా కింద భాగంలో ఉన్న శాబాదేశపు రాణి పై భాగంలో ఉన్న సొలొమోను దగ్గరికి చాలా కాలం చాలా దూరం ప్రయాణం చేసి రిస్క్ తీసుకుని జ్ఞానయుక్తమైన మాటలు, దైవ జ్ఞానం, అక్కడ ఉంటున్న గొప్ప జ్ఞానం అంతటి నేర్చుకోవడానికి వచ్చిందనమాట. అలాగే భవిష్యత్తులో దేవుని మెషియా వస్తే దేవుని యొక్క మెషియాను దేవుడు జ్ఞానంతో నింపుతాడు, 7 fold స్పిరిట్ ఇస్తాడు అనమాట. అటువంటి ఆత్మ కలిగిన మెషియా దగ్గరకు రాబోతున్నారు. అది యెరూషలేములోనే స్థాపించబడతారు, లేకపోతే స్థిరపరచబడుతుంది అనే విషయాన్ని వారు చూస్తారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట. అందుకు తిరిగి వచ్చి దేవాలయం కట్టుకోవాలి. అందుకు ఎజ్రా లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్న లేఖికుడు ఈ మాటలు రాస్తున్నాడు అనమాట. అంటే రాబోతున్న వాళ్ళు ఎజ్రా కాలంలో కానీ లేకపోతే జెరుబ్బాబెల్ కాలంలో కానీ నెహెమ్యా కాలంలో కానీ రాబోతున్న వ్యక్తులు తమ చరిత్రను చదువుకుంటే వాళ్ళు చదువుకునే ఈ చరిత్ర ద్వారా వారు దేవాలయం నిర్మించడంలో కానీ దానికి సంబంధించి తమ యొక్క సమయాన్ని ఇవ్వడంలో కానీ ఆస్తిని ఇవ్వడంలో కానీ ఆసక్తిని పెట్టడంలో కానీ వారు ఎక్కువ వెచ్చిస్తారు అనేది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఎందుకంటే మొదటి గ్రంథంలో మనం నేర్చుకున్నాం, ఆదాము నుండి మొదలుకొని తిరిగి వచ్చిన ప్రజల వరకు వారి యొక్క వంశావళి గురించి చెప్పాడు. ప్రాముఖ్యంగా రాజులకు సంబంధించిన వంశావళి చెప్పారు మొదటి గ్రంథంలో. తర్వాత లేవీలకు అంటే దేవాలయంలో సేవ చేసే యాజకులకు సంబంధించిన వంశావళిని గురించి వివరంగా చెప్పడం జరిగింది. రెండు వంశావళి గురించి చాలా వివరంగా చెప్పబడింది. ఒకటి పరిపాలన, 2 యాజకత్వం. మనము మొదటి భాగంలో సొలొమోనుకు సంబంధించిన విషయాలు ఈ పుస్తకంలో మొదటి భాగంలో మనం ఎక్కువగా చూస్తాం అన్నమాట. తర్వాత దావీదు వంశం నుండి వచ్చిన రాజులు అంటే సొలొమోను తర్వాత రెహబాము, అబియా వస్తారు. అబియా తర్వాత నుండి సిద్కియా వరకు పరిపాలన, ఆ తర్వాత పతన వ్యవస్థ అంటే పతనం అయిపోయిన రాజుల కాలం, పతనం అయిపోయిన దేవాలయం. ఎప్పుడైతే రాజులు పతనం అయిపోయారో దేవాలయం కూడా పతనం అయిపోయింది అనమాట. అంటే రాజులు ఏం చేయాలంటే దేవాలయాన్ని జాగ్రత్తగా అక్కడ జరుగుతున్న ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు లేదా మత సంబంధమైన కార్యక్రమాలు జాగ్రత్తగా జరిగిస్తూ దాన్ని కేర్ చేస్తూ చూసుకుంటూ ఉండాలన్నమాట, మెయింటైన్ చేస్తూ ఉండాలి దేవాలయానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా. కాబట్టి రెహబాం మరణం తర్వాత తన కుమారుడైన అబియా యోధాకు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తర్వాత నుండి సిద్కియా వరకు యోధరాజుల చరిత్రను గురించి మనకు వివరంగా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుందన్నమాట. దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం 2గా విడిపోయారు. దక్షిణ రాజ్యానికి సంబంధించిన స్పష్టమైన చాలా వివరంగా ఎక్కువ విషయాలు ఉంటాయి అన్నమాట 2వ దినవృత్తాంతాల గ్రంథంలో. ఒక్కొక్క రాజుల గురించి అయితే 4-5 అధ్యాయాలు, 2 అధ్యాయాలు ఉంటాయి. రాజుల గ్రంథంలో కొన్ని వచనాల్లో తేల్చేసిన రాజుల చరిత్ర ఇక్కడ కొన్ని అధ్యాయాల్లో వివరంగా చెప్పుకుంటూ వస్తాడు. పదే దేవాలయం యొక్క పునర్నిర్మాణం, పదే దేవాలయం యొక్క పునరుద్ధరణ గురించి మనకి దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చెప్తాడు అనమాట. ఎందుకంటే దేవాలయం మళ్ళీ తిరిగి కట్టాలి అనేది ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి లేఖికుడు. కాబట్టి 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 36వ అధ్యాయం 23 వరకు మనకి అబియా నుండి సిద్కియా వరకు జరిగిన చరిత్రను మనం చూస్తాం, లేదా రెహబాము నుండి సిద్కియా వరకు జరిగిన చరిత్రను చూస్తాం. ఇశ్రాయేలు ఉమ్మడి రాజ్యంగా ఉండేది, 2గా విడిపోయింది. దక్షిణ యోధ మనం ఈ రాజుల గ్రంథాలు చూసాం. మరొకసారి మనం దీన్ని మనం చెప్పుకోం. కానీ దేవాలయం నిర్మాణం పూర్తయి 30 సంవత్సరాల కొద్ది కాలంలో ఆలయ ఖజానా దోపిడీకి గురైందండి. రెహబాం కాలంలో ఆలయ ఖజానాకి దోపిడీకి గురైంది. రెహబాం తర్వాత పరిపాలించిన 19 మంది రాజుల్లో 5 రాజులు నమ్మకస్తులుగా ఉన్నారు. 3 ఆరంభంలో నమ్మకంగా ఉన్న ఆ తర్వాత అవిశ్వాసులు అయ్యారు. ఒకరు తన తప్పుడు ప్రవర్తన మార్చుకున్నాడు. అంటే రాజులు 19 మంది రాజులు వస్తే యువత రాజులు, వారిలో 5 నమ్మకస్తులుగా ఉన్నారు, 3 ఆరంభంలో నమ్మకంగా ఉన్న చివరిలో వాళ్ళు కూడా తప్పిపోయారు అనమాట.
యెహోవాపై నమ్మకం ఉంచిన 5 రాజుల కార్యకలాపాలు ప్రత్యేకించి వివరంగా వ్రాయబడ్డాయండి. నెగిటివ్ పాయింట్స్ కంటే పాజిటివ్ పాయింట్స్ కి అంటే అనుకూలమైన రాజుల గురించిన చరిత్రలో అనుకూలమైన విషయాలు ఎక్కువగా దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. ప్రతికూలమైన విషయాలు నెగిటివ్ పాయింట్స్ తక్కువ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్న గ్రంథం అనమాట. 2వ రాజుల గ్రంథంలో అలా కాదు, పొలిటికల్ గా ఏం జరిగింది అనేది చెప్పుకుంటూ పోతాడు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా ప్రజల్ని బలపరచాలి కాబట్టి, మరలా పునరుద్ధరించాలి కాబట్టి, మంచి రాజుల యొక్క మంచి మంచి కార్యాలు, వారి ఆలయాన్ని ప్రజల్ని ఏ విధంగా పునరుద్ధరించాలి, ఆరాధన ఏ విధంగా పునరుద్ధరించాలి. యోషియా అయితే ఆయన గొప్ప సంస్కర్తగా పస్కా పండుగను ఘనంగా జరిగించాడు, గొప్ప గొప్ప ఏర్పాట్లు చేశాడు, వేల వేల బలులు ఇచ్చాడు. కాబట్టి దినవృత్తాంతాల గ్రంథం ద్వారా మరలా ఆరాధన తిరిగి పునరుద్ధరింపబడాలి, దేవునితో సహవాస సంబంధాలు మరలా తిరిగి ప్రారంభ దశలో ఉన్నట్లుగా పునరుద్ధరింపబడాలి అనే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని దేవుడు లేఖకుని చేత రాయించాడు అనమాట. దేవుడు రాయించారు, లేఖకుని చేత రాయించాడు. కాబట్టి యెరూషలేములో యెహోవా ఆరాధనను పునఃస్థాపించడంలో ఆసక్తి చూపించే యూదులను ప్రోత్సహించడానికి ఈ గ్రంథం ప్రత్యేకంగా రాయబడింది అనమాట. యోధా రాజుల చరిత్ర మనం చూసినట్లయితే ఈ గ్రంథం ప్రధానంగా రాజులకు, దేవాలయానికి, వారి యొక్క నైతిక విలువలకు సంబంధించిన విషయాలను, నాయకత్వం అంటే సరైన నాయకత్వం, రైట్ లీడర్షిప్ గురించి దృష్టి సారించిన గ్రంథం అన్నమాట అండి. అందుకనే మంచి రాజులు హిజ్కియా, యోషియా వంటి రాజులు వారు దేవుని చట్టాలను ఏ విధంగా గౌరవించారు, ప్రజల్ని సత్యదేవుని వైపు, సత్యదేవుని ఆరాధన వైపు ఏ విధంగా నడిపించారు అనే విషయాలు వివరంగా ఉంటుంది. చెడ్డ రాజులు అంటే మనస్సే, ఇంకా మొదలైన వారు కొంతమంది ఉన్నారు, వారు చేసిన విగ్రహారాధన, అన్యాయము, తర్వాత రక్తపాతం, వాటమి. అంటే మంచి రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు విజయాలు సాధిస్తారు, నెమ్మదిగా సమాధానంగా ఉంటారు. చెడ్డ రాజులు మనస్సే లాంటి వారు పరిపాలన చేస్తున్నప్పుడు ప్రవక్తల సహితం హతమార్చబడతారు. విగ్రహారాధన, అన్యాయం, అక్రమం, రక్తపాతం, ఓటమి ఇటువంటివి ఎన్నో చూస్తారనమాట. ఇటువంటి విషయాలన్నింటినీ వివరంగా రాయించారనమాట. యోషియా కాలం మనం చూస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథం 34 నుండి 33 వచనాల్లో యోషియా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవడం ద్వారా శాస్త్రియకు సాఫాను క్రొత్తగా లభించిన, అంటే సాఫానుకు క్రొత్తగా లభించిన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని యోషియా దగ్గరికి తీసుకొచ్చాడు. సాధారణంగా రాజులు సింహాసనం ఎక్కగానే ఏం చేయాలంటే దేవుని ధర్మశాస్త్రం రప్పించుకుని కాపీ రాసుకుని తన దగ్గర పెట్టుకోవాలి. అలాంటిది ధర్మశాస్త్రమే దొరకనంత దుస్థితికి వచ్చేసారనమాట. నిర్లక్ష్య పెడితేనే దొరకదు. ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకు ఒకసారి బైబిల్ చేసినాం అనుకోండి, ఎక్కడ పెట్టాం మర్చిపోతాం. ప్రతిరోజు చదువుతా ఉన్నాం అనుకోండి, ఎక్కడ పెడతాం మనకు జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి మెమరీ లాంగ్ ఎక్కడో పెట్టేసాం అనుకోండి మర్చిపోతా ఉంటాం, నిర్లక్ష్యం అనమాట. అలాగే రాజులు నిర్లక్ష్య పెట్టకూడదు, అసలు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ప్రజలు ధ్యానించాలి, రాజులు ధ్యానించాలి, అందరూ ధ్యానించాలి. అలాంటిది ధ్యానించిన కారణంగా వీళ్ళు దేవునికి దూరం అయిపోయారు, సమస్యలు కొని తెచ్చుకున్నారనమాట. మనం ముందుగానే ద్వితీయోపదేశ కాండంలోనూ అలాగే లేవియా కాండంలో కూడా చూస్తాం. ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనేమో ఆశీర్వాదము, జీవము, మేలులు. ధర్మశాస్త్రాన్ని పాటించకపోతేనేమో శాపము, మరణము, ఇవన్నీ వాళ్ళకు వస్తాయన్నమాట. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు ఎన్నుకోండి అని చెప్పాడు అనమాట. కాబట్టి ప్రజలే ఎన్నుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. రాజులు వచ్చి ఎంత ప్రయత్నాలు చేసినా ప్రజల్లో ఉన్న అవిధేయత లేకపోతే వారిలో ఉన్న చీకటి తొలగిపోదనమాట. కాబట్టి పతనా స్థితిలో ఉన్న యోధా రాజ్యాన్ని పునరుద్ధరించిన కొందరు యోధా రాజుల గురించి వివరంగా చెప్పబడింది అనమాట. బైబిల్ చరిత్రలో ప్రాముఖ్యమైన స్థానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ రాజుల గురించి మనం చూస్తాం. వీరు తమ పాలన ద్వారా యెహోవా పట్ల ప్రజల ఖచ్చితత్వంగా నిబంధనలో నిలబడేవారుగా, నిబద్ధత కలిగి ఉండడానికి వారిని పెంచి పెంపారేటట్లుగా చేయడం, విగ్రహారాధనను తొలగించడం, నిబంధనను అనుసరించి జీవించడానికి, నీతి న్యాయాన్ని స్థాపించడానికి వారు ఎంతో ప్రయత్నం చేశారన్నమాట. యోధాను పునరుద్ధరించిన ప్రధాన రాజులు ఆశ, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14-16 అధ్యాయాల్లో ఉంటాడు. ఈయన పునరుద్ధరింపబడడానికి తీసుకున్న చర్యలు ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న బలిపీఠాలను పడద్రోశాడు, విగ్రహాలను కోల్ద్రోశాడు. తర్వాత యాజకుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పునరుద్ధరించి మధ్యలో వచ్చిన విగ్రహారాధన సంబంధమైన యాజకులు కూడా ఉంటే వాళ్ళు తొలగించాడు అనమాట. యెహోవా పట్ల
లేకపోతే యెహోవా పక్షంగా ప్రజలు మళ్ళా తిరిగి దేవుని వైపు తిరిగేటట్లుగా చాలా సంస్కరణలు చేశాడనమాట. ఆయన శ్రద్ధగా ఆరాధించేటట్లుగా ప్రజల్ని ప్రోత్సహించాడు, భక్తితో ఆరాధించేటట్లుగా ప్రజలను ప్రోత్సహించాడు. తద్వారా సైనిక విజయాన్ని కూడా పొందాడు, ఫిలిష్తీయులపై గెలిచాడనమాట అండి. ఆశ తర్వాత యెహోషాపాతు 15-20 అధ్యాయాల్లో ఈయన జీవితం మనకు కనిపిస్తుంది. యెహోవా ఆజ్ఞలను బోధించే పండితులను దేశమంతటా పంపించాడు. అంటే యాజకులను దేశమంతా పంపించి బోధన చేయండి, ధర్మశాస్త్రాన్ని బోధించండి అని పంపించాడు. మోసే ధర్మశాస్త్రానికి ప్రాధాన్యతనిచ్చి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని పునరుద్ధరించాడు అనమాట. దేని మీద ఆధారపడ్డాడు ఈయన బాగా, ప్రజలు కూడా ఆధారపడాలని ప్రోత్సహించాడు. పెద్ద సైన్యం లేకపోయినా శత్రువులను ఎదుర్కొని విజయాలు సాధించాడు. తర్వాత హిజ్కియా 2వ రాజుల గ్రంథం 18-20 అధ్యాయాల్లోను, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29-32 అధ్యాయాల్లో. హిజ్కియా అక్కడేమో 3 అధ్యాయాల్లో ఉంటే ఇక్కడ 5 అధ్యాయాల్లో ఉంటాడు అనమాట అండి. అంటే అంత ఎక్కువ స్పేస్ ఇస్తాడనమాట అండి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో రాజులు, మంచి రాజులకు సంబంధించి. ఇతను పాడైపోయిన దేవాలయాన్ని, అపవిత్రమైపోయిన దేవాలయాన్ని శుద్ధి చేసి ఆరాధనను పునరుద్ధరించాడు. విగ్రహారాధన తొలగించి కేవలం యెహోవాకు మాత్రమే ఆరాధించాలని ప్రకటించాడు అనమాట. అప్పటికే ఇతర దేవతలను ఆరాధించడం అనేది సొలొమోను కాలంలోనే ప్రారంభమైపోయింది. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలని ప్రోత్సహించాడు. భక్తితో, శ్రద్ధతో ప్రార్థన చేసి అష్షూరాజు సైన్యాన్ని ఓడించాడు అనమాట అండి హిజ్కియా. మనం యెషయా గ్రంథంలో ఈయన వివరాలు చాలా ఎక్కువగా చూస్తాం. తర్వాత యోషియా, ఇతను ఆల్మోస్ట్ చివరిగా ఉన్న మంచి రాజు అనమాట. దేవాలయం, ధర్మశాస్త్రం బోధించడం ద్వారా దేవాలయాన్ని పునరుద్ధరిస్తాడు, విగ్రహాలను ధ్వంసం చేస్తాడు, ఆసక్తితో కార్యక్రమాలు జరిగిస్తాడు అనమాట. భక్తిని పునరుద్ధరించాలనుకుంటాడు కానీ పస్కా పండుగను మరలా తిరిగి చాలా ప్రభావవంతంగా జరిగిస్తాడు. అయినప్పటికీ ప్రజలు చాలా అప్పటికే దిగజారిపోతారు. ఆయన తర్వాత అతి తక్కువ కాలంలో యోధా బబులోను చెరకు వెళ్ళిపోద్ది అనమాట. అప్పటికే ఇశ్రాయేలీలు అషూరు చెరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు యూదులు కూడా బబులోను చెరకు వెళ్ళిపోతారు. ఎందుకు దేవుడు విడిచిపెట్టేశాడు అని అంటే, విడిచిపెట్టేయడానికి గల కారణం వారు అంతకు ముందే దేవుడిని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన దేవుడు ఎందుకు వారిని మరలా పిలుచుకున్నాడు అని అంటే, దేవుడు ఎప్పుడు వెంటనే శిక్షించడండి, హెచ్చరించి సమయం ఇచ్చి వాళ్ళని మార్పు చెందరన్న తర్వాత చాలా సంవత్సరాలు ఎదురు చూసి వారిని శిక్షిస్తారండి. నోవహు కాలంలో కూడా అలాగే 120 సంవత్సరాలు ఎదురు చూశాడు. అలాగే పాపం పరిపూర్ణమైతేనే కానీ దేవుడు ఎవరిని అంత త్వరగా క్షణికావేశంతో శిక్షించడు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. కాబట్టి ఈ ప్రజలో మార్పు చెందని కారణంగా దేవుడు విడిచిపెట్టేశారనమాట. వారు చెరకు వెళ్ళిపోయారు సిద్కియా కాలంలో. కొరేషు రాజు ఆజ్ఞ మేరకు, అంటే సైరస్ అంటారు, పారసిక దేశపు రాజు అయిన కొరేసు రాజు ఆజ్ఞ మేరకు, అంటే ఈయన ఒక చక్రవర్తి, కాలం ముగుస్తుంది, 70 సంవత్సరాలు ముగుస్తాయి. అప్పుడు దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఇర్మియా గ్రంథంలో మనం కూడా చూస్తాం, తిరిగి వస్తారనే విషయాన్ని. దానియేలు ప్రార్థన కూడా ఉంటుంది, 70 వారాల ప్రార్థన కూడా ఇక్కడే ఉంటుంది. ఇది యోధా ప్రజలకు బబులోని దేశం నుండి, చెర నుండి విముక్తి కల్పించి మరలా ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించే అవకాశం ఇస్తాడు అనమాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 22-23, అంటే చివరి భాగంలో ఈ విషయాలు మనం చూస్తాం అనమాట. అప్పుడు మంచి రాజులు ఆ దేశంలో ప్రజలు ఉండేటట్లుగా, ఆ దేశం నెమ్మదిగా, సమాధానంగా, ప్రశాంతంగా ఉండేటట్లుగా ప్రజల్ని పరిపాలించేవారు. ఆలయంలో ఆరాధన జరిగేటట్లుగా, పండుగలు సమయానికి జరిగేటట్లుగా, యాజకులు ప్రజల్ని దేవుని వాక్యంతో బలపరిచేటట్లుగా ప్రోత్సహించేవారు. చెడ్డరాజులు ఏం చేస్తూ ఉండేవారు అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ప్రజలను వారు దోచుకుంటూ, బాధపడుతూ, రక్తపాతాన్ని సృష్టిస్తూ, ప్రజలు ఓడిపోయేటట్లుగా, ఇతర రాజ్యాల చేతుల్లో వాటమి పాలయ్యేటట్లుగా చెడ్డరాజులు అందరూ చేశారనమాట. కాబట్టి మంచి రాజు, చెడ్డరాజు అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు పాటించడం, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలను గౌరవించడం, ప్రజలను దేవుని దగ్గరికి తీసుకెళ్లడం, దేవునితో పాటుగా వారు సహవాసాన్ని, నిబంధనలో కొనసాగే విషయాలను ప్రోత్సహించడం మంచి రాజు లక్షణాలు. దానికి మనం దావీదుని చూస్తాం, సొలొమోను ప్రారంభంలో చూస్తాం, తర్వాత యెహోషాపాతు, యోషియా, హిజ్కియా, ఆశా, ఇటువంటి వారిని చూస్తాం అనమాట.
అని మనం షడ్రాజులను చూస్తూ ఉంటాం. వాళ్ళు మనస్సే, అహబు, ఇటువంటి వారు అనేకులు ఉన్నారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని వైపు నుండి ఏదైనా ఒకటే అనే తేలిక స్వభావం, నిర్లక్ష్య స్వభావంతో దేవుని యొక్క కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడం, వారు దేవుని యొక్క ఉగ్రతకు లేకపోతే శాపానికి వారికి వారే పాత్రలుగా ఎంచుకోవడం మనం చూస్తాం అన్నమాట. తద్వారా వారు తెరకు వెళ్ళిపోతారు. తిరిగి వచ్చేవారిని ప్రోత్సహించే గ్రంథమే ఈ గ్రంథం. మనము 537 BCలో బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని చెరకు తీసుకుని పోతాడు అనమాట. మొదట తీసుకుని పోతాడు. 537లో ఖురేషు ఆజ్ఞ మేరకు జెరుబ్బాబెలు 537లో ఖురేషు ఆజ్ఞ మేరకు జెరుబ్బాబెలు నాయకత్వంలో యూదులు చెర నుండి తిరిగి వచ్చి దేవాలయాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. ఎజ్రా వచ్చి ప్రజల్ని 457 BCలో సుమారుగా అనమాట. ఈ లెక్కలన్నీ సంఖ్య ఎప్పుడు చెప్పినా సుమారే, చరిత్ర కాబట్టి. 457 BCలో ఎజ్రా వచ్చి ప్రజల్ని, సమాజాన్ని పునరుద్ధరిస్తాడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయాలు చూస్తాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చి ఇక్కడ కొన్ని పునరుద్ధరణ కార్యక్రమాలు చేస్తాడు అనమాట. 445 BCలో నెహెమ్యా వచ్చి యెరూషలేము ప్రాకారాలు, నగర ప్రాకారాలు పునర్నిర్మిస్తాడు అనమాట. మతపరమైన అంటే పట్టణాన్ని పునరుద్ధరించడం ఒకటి, మతపరమైన పునరుద్ధరణ ఎజ్రా చేస్తే, పట్టణాన్ని అంటే ఇప్పుడు ప్రాకారాలతో సహా కట్టడం అనేది నెహెమ్యా చేశాడు అనమాట. ఇవి అంచెలంచెలుగా జరగండి, అంచెలంచెలుగా ఒకటొకటి పునరుద్ధరించబడింది. పునరుద్ధరించబడే వారు ప్రోత్సహింపబడ్డానికి ఈ గ్రంథం అనమాట. ఈ గ్రంథంలో 3 భాగాలుగా విభజించవచ్చండి. సొలొమోను యొక్క పరిపాలన 1 నుండి 9 అధ్యాయాలు, రెహబాము యొక్క మూర్ఖత్వం లేకపోతే అవిధేయత, అజ్ఞానం ద్వారా రాజ్యం విభజన అయిపోయింది, అది 10 నుండి 12 అధ్యాయాలు. యోధా రాజులు అనగా రెహబాము నుండి సిద్కియా వరకు ఆ పాలకుల చరిత్ర 13 నుండి 36 అధ్యాయాలు మనం చూస్తాం అనమాట. తర్వాత అబియా భక్తిపూర్వక ప్రసంగం ఒకటి ఉంటుందండి ఇక్కడ 13వ అధ్యాయంలో. ఇటువంటివన్నీ కూడా రాజుల గ్రంథాల్లో ఉండవు అనమాట. అంటే రాజుల గ్రంథాలు ఇవన్నీ ఉండవు. యెహోషాపాతు అవివేక సంబంధమైన సంధి లేకపోతే ఒప్పందం చేసుకోవడం ఒకటి ఉంటుందండి. ఉజ్జియా కుష్టి వ్యాధికి లోనవడం అనేది కూడా మనం చూస్తాం. ఉజ్జియా మంచి రాజు, కానీ ఆయన చేసిన చిన్న తప్పిదం ఏమైతే ఉందో ఆ తప్పిదం అతను కుష్టి వ్యాధి రావడానికి కారణమైందనమాట. పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు ఇది ఒక ప్రాముఖ్యమైన పాయింట్. మనకి పాత నిబంధన చదువుతున్నప్పుడు రాజు యాజకత్వం చేయకూడదు, కానీ ఉజ్జియా యాజకత్వం చేయడానికి ముందుకొచ్చి ధూపం వేయబోయి కుష్టి వ్యాధికి కారణమయ్యాడు అనమాట. తనకు తానే కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు అనమాట. ఇలాగ మనకి రాజుల గ్రంథంలో లేనివి మనకి ఈ గ్రంథంలో ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో, దైవిక సంబంధమైన కార్యక్రమాల్లో దేవుడు ఎలాగ ఎవరు చేయమన్నారో వాటిని పునరుద్ధరించడం అనేది మనము లూకాసు వార్తలో చూస్తాం. జకరియా వచ్చి తన యొక్క తరగతి చొప్పున, అంటే తనకి ఏర్పాటు చేయబడిన యాజకులు ఏం చెయ్యాలో ఆ క్రమం చొప్పున తన కుటుంబాన్ని బట్టి, తన వంశావళిని బట్టి, తనకు అప్పగింపబడిన పనిని బట్టి జకరియా వచ్చి తన యాజకత్వాన్ని నిర్వహిస్తాడు దేవాలయంలో. రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడ పరిపాలన ఎవరు చేయాలి, అది ఎక్కడ యాజకులు పరిచర్య చేయాలి, దీన్ని జరిగిస్తూ ఉంటారు. రాబోయే మెస్సియా ఏం చేస్తాడంటే పరిపాలనను యాజకత్వాన్ని కలిపి జరిగిస్తాడు అనేది కూడా యూదుల యొక్క అల్టిమేట్ నిరీక్షణ అనమాట. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం. దేవుని చెట్టు మీద ఎప్పుడైనా ప్రతి అధ్యాయాన్ని, ఒక్కొక్క అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. ప్రాముఖ్యంగా ఈ రోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇది యూదుల చరిత్ర, చెదిరిపోయిన యూదుల చరిత్రను వారు మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత దేవాలయాన్ని పునర్నిర్మించడం కొరకు, ప్రోత్సహించడం కొరకు దేవుడు రాయించింది. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం ప్రకారంగా వారు తిరిగి వస్తారని, సొలొమోను యొక్క ప్రార్థన ప్రకారంగా మరలా వారు తిరిగి వస్తారని, తిరిగి వస్తే వారు మరలా తిరిగి స్థాపించబడతారు, స్థిరపరచబడతారు, శాశ్వతమైన నిబంధన వారితో దేవుడు చేసుకుంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు భవిష్యత్తులో రాబోతున్నాడు అనే విషయాలు మనం ఈరోజు ప్రధానంగా నేర్చుకున్నాడు. దేవాలయం కూల్చబడింది, మరలా తిరిగి కట్టడానికి దేవుడు తన రాబోయే రాజును
శాశ్వతమైన రాజుని ఏర్పాటు చేసుకుంటాడనేది ప్రధానమైన నిరీక్షణ అనమాట. శ్రద్ధగా అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ కృపమేడ తండ్రి మీకు స్తోత్రాలు. ఈ శాశ్వతమైన ప్రణాళికను బట్టి మానవ జాతిని శాశ్వతంగా మా తండ్రి విమోచించి విడిపించాలని మీ కృపను బట్టి స్తోత్రాలు. మంచి రాజును, ప్రజల కొరకు ప్రాణం పెట్టే రాజును మాకు దయచేసావు నాయన, మీ కృతజ్ఞతాస్తులు. దేవాలయంలో మన ఆయన చక్కని పరిపాలన, దేవాలయంలో చక్కని పరిచర్య, యాజకత్వం చేసే గొప్ప ప్రధాన యాజకును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. పాత నిబంధన రాజులు, యాజకులు ప్రజలు పతనమైపోవడానికి కారణమై ఉండగా నూతన నిబంధనలు మన ఆయన మీ కుమారుణ్ణి మాకు అనుగ్రహించి మన ఆయన గొప్ప పరిపాలనను, గొప్ప యాజకత్వాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా రాజుని బట్టి, మా ప్రధాన యాజకుని బట్టి అతను ఆయన జరిగిస్తున్న పనులలో మేము ఆయన అనుసరించి ఆయన ద్వారా మేము క్షమాపణ నిరంతరం పొందుతూ మీ కృపలో కొనసాగడానికి మీ సహాయం దయచేయండి. ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తుండగా, ఆయన మమ్మల్ని పునరుద్ధరిస్తుండగా, నిరంతరం ఆయన మమ్మల్ని మీతో సహవాసంలో కలుపుతుండగా, ఈ సహవాసంలో ఆయన మేము నిరంతరం కొనసాగడానికి మీ సహాయం దయచేయవలసిందని, ఆయన మా కొరకు పడిన పాటలు, ఆయన మా కొరకు మీ దగ్గర చేస్తున్న విజ్ఞాపన, వీటన్నిటిని మేము గుర్తించి మాత్రం నిరంతరం ఆయనను బట్టి మీ సన్నిధిలో మేము స్థిరపడడానికి మీ సహాయం దయచేయవలసిందని, మాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనలో మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.